నమస్కారం ఫ్రెండ్స్. ఈ రోజు మనం 'వాయిస్ మ్యాన్ క్లాన్‌చైట్' అనే అనిమే ఎపిసోడ్ 8 చూడబోతున్నాం. ఒకవేళ మీరు దీనికి ముందు ఎపిసోడ్స్ చూడకపోతే ఖచ్చితంగా అవి చూసిరండి. అప్పుడే మీకు ఈ ఎపిసోడ్ క్లియర్‌గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. పదండి ఫ్రెండ్స్. కథ ఓపెనింగ్‌లో మన హీరో తాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తుంటాడు. మ్యాజిక్ పవర్‌ని ఎలా విజువలైజ్ చేయాలి, అంతేకాకుండా దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్తూ హీరో తాత ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆ టైంలో అక్కడ చూస్తే ఆ కళ్ళజోడు అమ్మాయి తన మ్యాజిక్‌ని కొంచెం ఓవర్‌గా ఉపయోగించేస్తుంది. దానివల్ల అక్కడ ఒక చిన్న బ్లాస్ట్ లాంటిది జరుగుతుంది. ఇదంతా చూస్తున్న హీరో ఒక విషయం గురించి ఆలోచిస్తాడు. మనం అక్కడ ఉన్న స్టాన్లీతో ఫైట్ చేస్తున్నప్పుడు మన అటాక్స్ ఏవి అతని మీద అసలు పని చేయలేదు. అలాంటప్పుడు కొంచెం ఎక్కువ ట్రైనింగ్ తీసుకోవాలి అని అనుకుంటాడు. ఇది విన్న మిగతా వాళ్ళందరూ అక్కడి నుండి భయపడి పారిపోతారు. అది చూసి హీరో అసలు ఏం జరుగుతోంది అని చూస్తుంటాడు. ఈలోపు హీరో ఫ్రెండ్స్ అందరూ ఒక మ్యాజిక్ బారియర్ పెట్టి అడ్డుకుంటుంటారు. హీరో చేసే అటాక్ వల్ల తమ ప్రాణాలకు ముప్పు రాకూడదు అని వాళ్ళు అలా చేస్తారు. సేఫ్టీ ముఖ్యం కదా. అలాగే ఇక్కడ మన హీరో కూడా తన మ్యాజిక్ పవర్ ని బయటకు తీస్తాడు. తీయడమే కదా, దాన్ని ఫుల్ మ్యాజిక్ పవర్ తో ఉపయోగిస్తాడు. అది చూసినప్పుడు చూస్తే హీరో బ్లూ కలర్ ఫ్లేమ్ ఇంకా అక్కడ ఉన్న తుఫాను కలిసి ఒక పెద్ద అటాక్ చేస్తాడు. దీనివల్ల హీరో అటాక్ ఎక్కడ పక్కకు వెళ్లకుండా స్ట్రైట్ గా వెళ్తుంది. అది చూసి హీరో చాలా షార్ప్ గా అటాక్ చేశానని నేను సాధించాను అరుస్తుంటాడు. అప్పుడే వెనక నుండి వచ్చిన హీరో నానమ్మ అతని తల మీద కొడుతుంది. నేను ఇంత బాగా అటాక్ చేశాను కదా అని హీరో చూసేసరికి అక్కడ ఒక పెద్ద గొయ్యి పడి ఉంటుంది. నిజంగానే అక్కడ ఒక పెద్ద గొయ్యి ఉంటుంది. అక్కడ ఉన్న 3 నాలుకొండలు మాయమైపోతాయి. మనోడు ఆ రేంజ్ లో హోల్ పెట్టేస్తాడు. ఇది చూసి మిగతా వాళ్ళందరూ వీడు అసలు మనిషినా అని ఆశ్చర్యపోతారు. సీన్ కట్ చేస్తే ఆగస్ట్ హీరో దగ్గరికి వచ్చి, బాబాయ్ ఇలాంటి కాస్ట్ లేదు, వెంటనే వెళ్దాం అంటాడు. అందుకే గేట్స్ పిల్లని తీసుకుని నేను అక్కడ నుండి నిన్ను తీసుకువెళ్తానని చెప్పినప్పుడు హీరో కూడా అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎల్లెన్ అనే అమ్మాయి కనిపిస్తుంది. ఎల్లెన్ మరెవరో కాదు, మన హీరో ఫియాన్సీ. ఇది విని హీరో షాక్ అవుతాడు. ఈమె నీ ఫియాన్సీ అని నాకు ఎందుకు చెప్పలేదని హీరో అంటాడు. నువ్వు నన్ను అడగలేదు కదా అని ఆగస్ట్ అంటాడు. వీళ్ళిద్దరూ ఇలా ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఉంటారు. అవును, వాళ్ళు అరుచుకుంటూనే ఉంటారు. ఆగండి ఆగస్టు, ఈ అమ్మాయి ఇక్కడ నీకేం పని అని అడిగినప్పుడు, నాకేం పని ఏంటి, నీ చెల్లి నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయావు, ఆ తర్వాత నువ్వు ఎన్ని అల్లరి పనులు చేసిందో తెలుసా అని చెప్తుంటే ఈ లోపు హీరో వచ్చి ఇంట్రడ్యూస్ అవుతాడు. ఇలాంటి హీరో గురించి చాలా బాగా తెలుసు. ఎందుకంటే చాలా చోట్ల హీరో గురించి తను విన్నది. హీరో కూడా అక్కడక్కడ చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు. ఆ ప్లేస్ కి మే అనే ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు కూడా అక్కడ ఎవరూ లేరు, మన ఆగస్ట్ చెల్లి మాత్రం ఉంది. ఆగస్ట్ చెల్లి నన్ను వదిలేసి నువ్వు క్యాంప్ కి ఎందుకు వెళ్ళావు అని అరుస్తూ ఉంటుంది. ఆగస్టు సరే సరే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగినప్పుడు, మేము కూడా క్యాంప్ కి వస్తాము అని చెప్తారు. ఇది విని ఆగస్టు షాక్ అవుతాడు. క్యాంప్ కా, మిమ్మల్ని క్యాంప్ కి తీసుకెళ్లడం కుదరదు, ఇదేమి పిక్నిక్ క్యాంప్ కాదు, మేము అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటున్నాము అని చెప్తాడు. అది విన్న వెంటనే మిగతా ఇద్దరు నాకు వేరే దారి తెలుసు అని అంటారు. అలా అని అక్కడ ఉన్న కింగ్ కి కంప్లైంట్ చేస్తారు. కింగ్ వచ్చి ఆగస్టు వీళ్ళిద్దరిని కూడా క్యాంప్ కి తీసుకెళ్ళని చెప్తాడు. ఇది విని ఆగస్టు షాక్ అవుతాడు. ఏంటి పిచ్చిగా మాట్లాడుతున్నారు, వాడు ఒక విడవ అని ఆగస్టు ఇక్కడ అడుగుతూ ఉంటాడు. పర్వాలేదు, అక్కడ హాట్ స్ప్రింగ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేస్తారు అని కింగ్ చెప్తాడు. ఇక వేరే దారి లేక మన హీరో ఆగస్టు ఆ ఇద్దరిని అక్కడ తీసుకెళ్తారు. అది గేట్ స్పెల్ యూజ్ చేసి వెళ్తారు. ఇది చూసి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. ఒక్క నిమిషంలో ఇక్కడికి వచ్చేసామా, నిజంగా ఈ గేట్ స్పెల్ వేరే లెవెల్ అని మేతో పాటు అందరూ అనుకుంటారు. హీరో మేతో సరే నువ్వు ఇక్కడ ఎక్కడైనా తప్పిపోతావు, నా చెయ్యి పట్టుకో అని అంటాడు. అని ఎలా కూడా అంటాడు. సరే ఓకే, నేను నిన్ను ఇక్కడ చాలా మంది నుండి కాపాడాల్సి ఉంటుందని చెప్పినప్పుడు హీరో అవును, మా టీంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, వీడు వాళ్ళ కనెక్షన్ మార్చుకునే ఛాన్స్ కూడా ఉంది అని అంటాడు. అది విన్న వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ గురించి అస్సలు చింత లేదు, నాకు వాళ్ళ గురించి అస్సలు చింత లేదు, నాకు నీ గురించే చింతగా ఉంది అని మన హీరో గురించి చెప్తారు. ఇది విని హీరో షాక్ అవుతాడు. ఏంటి మీరిద్దరు కలిసిపోతారా అని నాకు భయంగా ఉంది అని ఇక్కడ ఎలా అని చెప్తాడు. ఇటుపక్క ఆ విషయాన్ని మనం ఊహించుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసి ఉంటే ఎలా ఉంటుందో అని ఊహించుకుంటూ చూస్తుంటాడు. అక్కడే సీన్ కట్ చేస్తే వీళ్ళందరూ భోజనం చేయడానికి ఒక చోటికి వచ్చి ఉంటారు. ఇటుపక్క ఆగస్ట్ ఇంకా ప్రకృతి కూడా హీరోయిన్ గురించి ఇలాంటి ఒక మనిషి ఉందని చెప్పగానే అది విని హీరో షాక్ అవుతాడు. తను నా కాబోయే భార్య అని చెప్తుంటే మన హీరో అసలు తను ఇంకెవరని అడిగినప్పుడు అది విని హీరో షాక్ అవుతాడు. అరే నాకు తాను ఇష్టం, తనకి కూడా నేను ఇష్టం అని అనుకుంటున్నాను, కానీ అలాంటిదేం లేదని చెప్తుంటాడు. అది విని ఆగస్ట్ అంటాడు, అరే నువ్వు మ్యాటర్ దాస్తున్నావు అని నాకు బాగా తెలుసు, మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కానీ బయటపడటం లేదు, ఫస్ట్ వెళ్ళి తన దగ్గర నీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయని అంటాడు. కట్ చేస్తే వీళ్ళందరూ ఆ ప్లేస్ కి వస్తారు. రావడమే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓ మీరిద్దరు ఈ క్యాంప్ లో జాయిన్ అవబోతున్నారా అని మాట్లాడుకుంటారు. అక్కడికి మన హీరోయిన్ కూడా వస్తుంది. హీరోయిన్ ఒకరినొకరు చూసుకుని సిగ్గుపడుతుంటారు. ఇప్పుడు మే అంటుంది, ఓ అప్పుడు మా అన్నయ్య చెప్పిన అమ్మాయి మీరేనా, మీరు హీరో ఇద్దరు సూపర్ కపుల్ అని అంటుంది. అది విని హీరో కూడా షాక్ అవుతాడు. అబ్బా ఈ అమ్మాయి ఇంత చిన్న సైజులో ఉండి ఏమేం మాటలు మాట్లాడుతుందో అని చూస్తుంటాడు. సీన్ కట్ చేస్తే ఎలా మే ఇద్దరు అక్కడ ఉన్న తాతయ్య బామ్మల్ని చూస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటారు. తాతయ్య బామ్మలు కూడా పర్వాలేదు బాబు, చాలా మంచి పిల్ల అని అక్కడ ఉన్న మేని పట్టుకుని అడుగుతున్నప్పుడు మే ఏమంటుందంటే, ఎందుకు హీరో నాలాంటి వాడు కాదా అని అడిగినప్పుడు, వాడు చాలా చాలా చెడ్డవాడు బాబు, చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు మొండితనం చేయడం వాడి పని అని చెప్తారు.
మిగతా అమ్మాయిలందరూ కూడా అదే చెప్తారు. మామ సరే ఇలాంటి అల్లరి చేసే పిల్లలంటే నాకు ఆ స్థాయిలో నచ్చదు అని వాళ్ళు చెప్తుంటారు. అది విన్న హీరోకి గుండె మీద బాణం దిగినట్టుగా అనిపిస్తుంది. అందరూ ఒక రేంజ్ లో అలా చెప్పుకుంటూ వెళ్తుంటారు. సడన్ గా చూస్తే అక్కడ హీరోయిన్ లేదు, అలా ఏమీ కాదు అని అంటుంది. నేను కలిసిన తర్వాత మాకు పుట్టబోయే బాబు హీరో లాగే ఉంటాడు, కానీ వాడు మంచివాడు అని ఇటుపక్క మన సిసిలి కూడా చెప్తుంది. అది వినగానే హీరో షాక్ అవుతాడు, మొత్తం గ్రూప్ అంతా షాక్ అవుతారు. ఆ తర్వాత హీరోయిన్ కి కూడా అసలు మనం ఏం చెప్పామనే విషయం అప్పటికి అర్థమయ్యే ఉంటుంది. ఇది చూసి అతను అక్కడ నుండి కంగారుగా పారిపోయి ఉంటాడు. ఇదంతా వింటున్న హీరో ఏం చేయాలో తెలియక బిద్దరపోయి చూస్తూ ఉండిపోయాడు. సీన్ కట్ చేస్తే హీరో ఒకడే కూర్చుని బాధపడుతూ ఉంటాడు, తను ఏం చెప్పింది ఆలోచిస్తూ. ఇక్కడ మన హీరో కూడా బాధపడుతూ ఉంటాడు. ఆ టైంలో హీరో ఒకడే కూర్చుని ఉంటాడు. ఇది చూసి హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, హే ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు, నేను ఇక్కడికి ఊరికే వాకింగ్ వచ్చాను అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్, నన్ను క్షమించు, తెలియక అంతమంది ముందు అలా అనేశానని చెప్తుంది. అది విన్న హీరో, పర్వాలేదు, అదేం పెద్ద సమస్య కాదు, నాకు కూడా అది ఓకే అని చెప్పి తన లవ్ ని కన్ఫెస్ చేస్తాడు. ఇక ఇటు పక్క చూస్తే హీరో అలా చెప్పేసరికి హీరోయిన్ చాలా ఖుషిగా ఉంటుంది, ఎలాగో లవ్ చెప్పేసింది కదా. ఇక ఇద్దరు కిస్ చేసుకోబోయే టైంలో సడన్ గా పక్కన ఉన్న వాళ్ళంతా ఒకరి మీద ఒకరు పడిపోతారు. చుట్టూ చూస్తే మన టీం అంతా అక్కడే ఉంటుంది. అందరూ అక్కడక్కడ దాక్కుని ఉంటారు. వాళ్ళు దాక్కున్న తీరు అలా ఉంది. మరి అందరూ టకటక బయటకు వచ్చి పడిపోతారు. ఇది చూసి హీరో షాక్ అవుతాడు. అరే పాపులారా, ఏం చేస్తున్నారా మీరు అని అడుగుతాడు. అక్కడ తాతయ్య అమ్మమ్మ కూడా ఉంటారు. హీరో అందరికి తనే నా గర్ల్ ఫ్రెండ్ అని అఫీషియల్ గా చెప్తాడు. ఇది విని అందరూ చాలా సంతోషపడతారు. ముఖ్యంగా ఆగస్టు దగ్గరికి వచ్చి, చిన్న అన్న, నీ తలరాతను ఎవరు మార్చలేరు, అయినా పర్వాలేదు బ్రజీ, చూసుకో, జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. నువ్వు కూడా ఎందుకు భయపడావు అని హీరో చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు అందరూ బీచ్ కి వస్తారు. బీచ్ లో ట్రైనింగ్ తీసుకుందామని హీరో వాలీబాల్ ఆడటం నేర్పిస్తూ ఉంటాడు. వాలీబాల్ ఆడమంటే వాళ్ళు ఆడే ఆట వేరే లెవెల్లో ఉంటుంది. అందరూ గాలిలో ఎగురుతూ ఉంటారు. గాలిలో ఎగురుతూ ఆ బాల్ ని కొట్టడం, అందులోనూ మ్యాజిక్ పవర్స్ యూస్ చేసి కొట్టడం చూస్తుంటే అక్కడ పెద్ద రచ్చ జరుగుతూ ఉంటుంది. ఎలా మే ఒక పక్కన కూర్చుని ఇదంతా చూస్తూ ఉంటారు. సడన్ గా ఆ బాల్ వచ్చి అక్కడ ఉన్న ఎలాంటి తగిలేలా వస్తుంది. వెంటనే వాళ్ళిద్దరూ తప్పుకుంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన మన తాతయ్య దాన్ని అలాగే ఆపేసి ఆ బాల్ ని వేరే వాళ్ళకి ఇచ్చే ముందు, సరే ఓకే, ఇప్పుడు మీ మ్యాజిక్ పవర్స్ యూస్ చేసి కొడుతున్నారు కదా, దీన్ని కంట్రోల్ గా వాడండి అని చెప్పి దాన్ని ఒక ట్రైనింగ్ లా చెప్పి వెళ్ళిపోతాడు. ఇది చూసి హీరో, నేనేం పడే ఏదేదనుకుని ఇది స్టార్ట్ చేశాను, కానీ చివరకు ఇది ఎక్కడికో వెళ్తోంది అని చూస్తూ ఉంటాడు. మళ్ళీ సీన్ కట్ చేస్తే అందరూ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆగస్ట్ అందరినీ ఎలా కలిసాననే విషయం గురించి చెప్తూ ఉంటాడు. నేను కథ చెప్తున్నాను. వీళ్ళందరూ వేరే వాళ్ళ కథల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా అక్కడ ఎవరో వచ్చినట్టు ఒక వింత శబ్దం వినిపిస్తుంది. అందరూ వెళ్ళి అక్కడ దాక్కుంటారు. వచ్చింది మరెవరో కాదు, మన బామ్మగారే వచ్చారు. బామ్మ వచ్చి, ఇంకా నిద్రపోకుండా చేస్తున్నారు అని బామ్మ అరుస్తున్నప్పుడు ఈ పక్కన ఒక చిన్న గ్యాప్ లో ఎవరికి వారు దుప్పట్లు లాగి కప్పుకుని లోపల పడుకుని దాక్కున్నారు. ఇందులో ముఖ్యంగా మన హీరో హీరోయిన్ ఇద్దరు ఒకే చోట దాక్కున్నారట. హీరో చెయ్యి తగలకూడని చోట తగలడంతో అది చూసి హీరో షాక్ అయ్యి ఒక్కసారిగా అరిచాడు. ఆ వెనకాలే వచ్చిన బామ్మ, లవ్ చేస్తున్నానని చెప్పి ఇలా దొంగ పనులు చేస్తున్నాను. ఈ పక్కన బామ్మ కూడా అరుస్తుంది. ఇది చూసి హీరోయిన్, నన్ను క్షమించు అని అరుస్తుంది. మొత్తం కుటుంబం ఇక్కడికి రండి, అందరూ క్షమాపణలు చెప్పండి అని బామ్మ కూడా అరుస్తుంది. దీంతో ఈ ఎపిసోడ్ ఇలా గందరగోళంగా ముగుస్తుంది ఫ్రెండ్స్. ఓపెనింగ్ లో హీరో మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేస్తాడు. తను ఇంకా నిద్రమత్తులో ఉండొస్తున్నప్పుడు ఎదురుగా హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ ని చూడగానే హీరోకి ఆ విషయం గుర్తొస్తుంది. హీరోయిన్ ఏమడుగుందంటే, నువ్వు ఫ్రీగా ఉంటే ఇద్దరం బయటికి తింటాను ఆపడినా, హీరోసి వెళ్దామా అని అడిగినప్పుడు హీరో సరే ఓకే అంటాడు. సీన్ కట్ చేస్తే వాళ్ళిద్దరూ హీరో ఇంటికి వస్తారు. సారీ, నిన్ను ఇంత తొందరగా ఇక్కడ తీసుకొచ్చినందుకు నన్ను క్షమించు, ఒకవేళ ఈ టైం మిస్ అయితే మా నాన్న పనికి వెళ్ళిపోతారు అని చెప్తుంది. అది విన్న హీరో పర్వాలేదు అని లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి చూస్తే అక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మ, నాన్న ఇద్దరు ఉంటారు. అది చూసిన మన హీరో, ఎందుకు ఇక్కడికి వచ్చావంటే, నేను మీ అమ్మ ఇద్దరం ప్రేమించుకుంటున్నాం కాబట్టి మీరు మా డేటింగ్ కి అప్రూవల్ ఇవ్వాలి అని మన హీరో అడుగుతాడు. ఇది విన్న హీరోయిన్ వాళ్ళ నాన్న అస్సలు షాక్ అవ్వకుండా హీరో చేతిని పట్టుకునండి, అల్లుడు గారండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాం, మీరు ఎప్పుడు ఇలా అడుగుతారా, నేను ఎదుగుతున్నాను అని హీరోయిన్ వాళ్ళ నాన్న చెప్తాడు. అది విని హీరోయిన్ షాక్ అవుతుంది. ఈ లోపు హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చి, సరే ఓకే, మీరు ఇద్దరు డేటింగ్ చేసే ముందు నేను ఒక విషయం అడగాలి అని హీరోయిన్ వాళ్ళ అమ్మ హీరోయిన్ అడుగుతుంది. సరే ఓకే, నాకు ఒక చిన్న విషయం చెప్పండి, మాది ఒక నోబల్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీలో ముందు ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటాం, మీకు ఇది ఓకేనా అని అడిగినప్పుడు హీరో కూడా ఓకే అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే ట్రైనింగ్ గ్రౌండ్ లో మిగతా వాళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అక్కడికి వచ్చి మే ఎలా ఇంత ఫాస్ట్ గా ఇంత భయంకరంగా ఎలా అటాక్ చేస్తున్నారని చూస్తుంటారు. అది చూసిన తాతయ్య, నువ్వు ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు అడిగినప్పుడు ఎలా, చిచ్చి నా వల్ల కాదు అని అంటాడు. అప్పుడు
అక్కడికి మే వచ్చి నేను చేస్తాను అని తన మ్యాజిక్ పవర్ని బయటికి తీసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అలా చేస్తున్నప్పుడు మే చాలా బాగా చేశాడు, ఈ వయసులో ఈ స్థాయిలో మ్యాజిక్ పవర్ వాడటం నిజంగా గ్రేట్ అని తాతయ్య అమ్మమ్మ ఇద్దరు అనుకుంటున్నారు. ఇటుపక్క మే చాలా ఖుషిగా ఉన్నాడు. కానీ ఆ గాలిపడం వేసుకున్న ఆ అమ్మాయిని చూస్తే మాత్రం నా వల్ల అస్సలు కావట్లేదు అలా అని చెప్పి తనలోని మ్యాజిక్ అన్ని బయటకు తీసుకొచ్చింది. ఎప్పుడు జరిగేలాగే ఒక పెద్ద బ్లాస్ట్ అయిందా ఇది చూసి తాతయ్య అమ్మమ్మ ఇద్దరు పడిపడి నవ్వుతూనే ఉన్నారు. ముఖ్యంగా అమ్మమ్మ నిన్ను మేతో పోలిస్తే అక్కడున్న మే ఎంతో బెటర్ అని పదే పదే అంటోంది. ఏంటి మమ్మల్ని వాళ్ళతో పోలిస్తే బెటర్ అని వీళ్ళిద్దరూ చాలా టెన్షన్ పడుతున్నారు. ఇది చూసి మేము బయటపోయి వచ్చి హీరో వెనకాల దాక్కుంది. ఇది విన్నప్పటి నుండి ఆగస్టు కూడా నీ మ్యాజిక్ పవర్ ని తప్పుగా వాడితే దానికి ఖచ్చితంగా శిక్ష ఉంటుందని మన ఆగస్ట్ అలానే బెదిరిస్తూనే ఉన్నాడు. ఇది చూసి మే కూడా చాలా భయపడిపోతుంది. సీన్ కట్ చేస్తే ఇటు పక్క స్టాన్లీ అక్కడున్న మేడ్ అమ్మాయితో సరే ఓకే అంతా ఎలా జరుగుతోంది అని అడుగుతున్నప్పుడు తను ఆ ఎంపైర్ కి వెళ్లే ఫుడ్ స్టోరేజ్ ఉన్న కార్వాన్స్ అన్నింటినీ మనం కొట్టి ధ్వంసం చేశాం. అలా ఉండటం వల్ల సప్లై అంతా ఆగిపోయింది. మెల్లమెల్లగా ఆ దేశంలో ఆకలి, కరువు, పేదరికం అన్ని రాబోతున్నాయని చెప్తోంది. ఇది విన్న అక్కడ స్టాన్లీ కూడా నేను అనుకున్నట్టే అంతా కరెక్ట్ గానే జరుగుతుందని అంటాడు. మళ్ళీ సీన్ కట్ చేస్తే ఇటుపక్క హీరోనే చూపిస్తున్నారు. హీరో తన మ్యాజిక్ పవర్ వాడుతున్నాడని తెలియగానే మిగతా వాళ్ళంతా భారీ ఎయిర్పోర్ట్ లో దాక్కుంటారు. అందులో ముఖ్యంగా ఆగస్టే నువ్వు వెనకాలే ఉండి ఎక్కడికి వెళ్ళిపోకు అని మేతో అంటున్నాడు. ఎందుకు అంత భయంకరంగా ఉంటుందా అని అడిగితే లేదు చాలా భయంకరంగా ఉంటుందని మిగతా వాళ్ళంతా చెప్తుంటారు. ఇదంతా చూస్తూ ఉన్న సమయంలోనే హీరో తన మ్యాజిక్ పవర్ వాడటం మొదలు పెడతాడు. ఇది అటాక్ చేసే స్పెల్ మాత్రం కాదు, ఇది వేరే రకం అని చెప్పి ఒక రాయి తీసుకుంటాడు. తీసుకోవడం కాదు, ఆ రాయిని గాలిలో ఎగిరిలా చేసి అందరికి చూపిస్తాడు. ఇది చూసి మిగతా వాళ్ళంతా షాక్ అవుతారు. కళ్ళు తుడుచుకుని మరీ చూస్తారు మనం చూసేది నిజమేనా అని. ఎందుకంటే ఆ రాయి గాల్లో ఎగురుతూ ఉంటుంది. ఇదేంటి అని అడిగితే ఇది యాంటీ గ్రావిటీ వల్ల ఆ రాయి అలా గాల్లో తేలుతోందని హీరో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దీనికి తగ్గట్టుగా ఎవరికి ఏమీ అర్థం కాదు. ముఖ్యంగా అక్కడ ఉన్న మారియా కూడా వాడు చెప్పింది నాకు అర్థం కాలేదు కానీ చూడటానికి బాగుంది అని అంటుంది. అప్పుడు హీరో ఆ మ్యాజిక్ పవర్ ని తన మీద వాడుకుంటాడు. దీనివల్ల హీరో కూడా యాంటీ గ్రావిటీ ద్వారా మన హీరో ఎగరడం మొదలు పెట్టాడు. ఇది చూసిన మిగతా వాళ్ళు అసలు నమ్మలేకపోయారు. ఎందుకంటే హీరో చూపించిన ఆ విద్య అలాంటిది. మరి ఇక సీన్ కట్ చేస్తే ఇటుపక్క మన హీరోయిన్ ఇద్దరు కలిసి ఉదయం జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంటారు. అంటే హీరోయిన్ ఇంటికి వెళ్ళడం, హీరో మాట్లాడడం, వాళ్ళ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడడం ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇది విన్న వెంటనే హీరో వాళ్ళ అమ్మమ్మ ముఖ్యంగా మీ అమ్మ నాన్నలని ఇప్పుడే కలవాలని చెప్తుంది. వీళ్ళందరూ కలిసి అక్కడ ఉన్న కాలేజీకి వెళ్తారు. వీళ్ళందరూ కలిసి క్యాజువల్ కి వస్తారు. హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నలు మీరిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారని అడిగినప్పుడు నా పేరెంట్స్ గురించి ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలని హీరో వాళ్ళ అమ్మమ్మ చెప్తుంది. ఆమె ఏం చెప్పిందంటే నిజం చెప్పాలంటే షిన్ మా సొంత మనవడు కాదు, అతన్ని మేము దత్తత తీసుకుని పెంచామని చెప్తుంది. ఇది విని మిగతా వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇటు పక్క హీరోయిన్ కూడా షాక్ అవుతుంది. హీరో మాత్రం ఏం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతాడు. హీరో మాకు రక్త సంబంధికుడు కాకపోవచ్చు కానీ ఎప్పటికీ తను నా మనవడే అని వాళ్ళిద్దరు చెప్తారు. ఇకపై ఏ నిర్ణయమైనా మీరే తీసుకోవాలని హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ తో వాళ్ళు అంటారు. హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నలను అడిగినప్పుడు వాళ్ళ నాన్న ఏమంటారంటే నేను ఇది అస్సలు ఒప్పుకోలేను, మీరు ఇలా ఎలా మాట్లాడగలరు, ముఖ్యంగా మమ్మల్ని ఇంత తక్కువగా ఎలా అంచనా వేస్తారు, నేను మీ హోదాని చూసి మీ పేరెంట్స్ కి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదు, మా ఇద్దరికి హీరో అంటే చాలా ఇష్టం, అంతేకాదు తను నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే నాకే చాలా గర్వంగా ఉంటుంది అని హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నలు ఇద్దరు చెప్తారు. ఇది విని హీరోయిన్ కూడా అవును నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమలో పడిపోయాను, ఆ తర్వాతే నువ్వు వీళ్ళిద్దరి మనవడివని నాకు తెలిసింది, ఆ పరిస్థితిలో కూడా నిన్నే ప్రేమించాను, నీ తాత అమ్మమ్మని చూసి నువ్వు ఎవరో తెలుసుకుని నిన్ను ప్రేమించలేదు అని చెప్తుంది. ఇది విని హీరో చాలా సంతోషపడతాడు. అంతేకాదు నాకు చాలా సంతోషంగా ఉంది అని పక్కనే ఉన్న వాళ్ళ తాత అమ్మమ్మలతో చెప్తాడు. మీరు నాకు తాతయ్య అమ్మమ్మగా దొరకడం నా అదృష్టం అని మన హీరో చాలా ఎమోషనల్ గా మాట్లాడుతుంటే వాళ్ళు కూడా అంతే ఎమోషనల్ గా చూస్తుంటారు. సీన్ కట్ చేస్తే ఇటువైపు టీం మెంబర్స్ అందరికీ మన హీరో కొత్త బట్టలు రెడీ చేసి ఇచ్చాడు. ఆ కొత్త బట్టలు చూడడానికి చాలా సూపర్ గా ఉన్నాయి. అందరూ వాటిని చూస్తుంటే మన హీరో ఏమంటాడంటే వీటిలో చాలా మ్యాజిక్ పవర్స్ ఉన్నాయి, ముఖ్యంగా డిఫెన్స్ మ్యాజిక్ చాలా ఎక్కువగా ఉంది, అందుకే మీరు అసలు కంగారు పడకండి అని చెప్తాడు. అలా చెప్తూ నేషనల్ టెస్టర్ గురించి మాట్లాడుతుంటే అవును అది అలానే ఉంటుందని అంటుంటే మిగతా వాళ్ళంతా షాక్ లో అలానే చూస్తుంటారు. అప్పుడు ఆగస్ట్ మాత్రం క్లియర్ గా ఒక విషయం ఆలోచిస్తాడు. ఇతను ఇంత అందంగా అన్నింటినీ రెడీ చేసి ఇచ్చాడంటే మనల్ని ఎక్కడికో తీసుకెళ్లి బలి ఇవ్వబోతున్నాడు కదా అని అడుగుతాడు. దానికి హీరో అవును మనం ఇప్పుడు క్రిమ్సన్ క్లాస్ మాస్టర్ తో ఫైట్ చేయబోతున్నాం అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా చచ్చిపోతాం అని వాళ్ళు అంటుంటే మీరు ఖచ్చితంగా చేయగలరు అని హీరో ధైర్యం చెప్తాడు. ఆ టైంలో అక్కడికి మే వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు, నన్ను వదిలేసి ట్రైనింగ్ కి వెళ్ళారా అని అడుగుతుంది. అని మే అడుగుతుంటే ఇటువైపు మన హీరో దానికి సమాధానం చెప్తున్నాడు.
ఇది విన్న హీరో ఏం చేస్తాడంటే, మనం చిన్నప్పుడు ప్లాస్టిక్ గ్లాసులకి దారం కట్టి 2 వైపుల చెవుల దగ్గర పెట్టుకొని మాట్లాడుకునే వాళ్ళం కదా, సరిగ్గా అలాంటిదే ఒకటి రెడీ చేసి ఇస్తాడు. దీంతో దూరంగా ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడుకోవచ్చు, పరిచయం పెంచుకోవచ్చు అని చెప్తాడు. ఇది మేకి చాలా బాగా నచ్చుతుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే సడన్ గా పార్టీ గ్రూప్ అక్కడికి వస్తుంది. ఒరే పనికిమాలినోడా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీ దగ్గర ఉన్నా అని. బయట ప్రపంచంలో ఉండే వస్తువులన్నీ ఇక్కడికి తీసుకురావద్దని చెప్పాను కదా, ఎందుకు ఇలా చేసావు అని వాళ్ళ అమ్మమ్మ అరుస్తుంది. హీరో ఏం చేయాలో తెలియక పక్కనే ఉన్న ఒక విగ్రహం దగ్గర దాన్ని పెట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత వీళ్ళంతా అడవిలోకి వస్తారు. అక్కడికి వచ్చి ఉంటారు. క్రిమ్సన్ క్లాస్ మాన్స్టర్ అంటే దాదాపు డెమన్తో సమానమైన పవర్ ఉన్న మాన్స్టర్స్. ఆ మాన్స్టర్ ని మనం ఈ రోజు ఓడించాలి అని హీరో చెప్తాడు. అక్కడ ఒక లైన్ మాన్స్టర్ ఉంటుంది. ఆ లైన్ మాన్స్టర్ ని ఓడించడానికి మన హీరో 5 దానిలో సెలెక్ట్ చేస్తాడు. అందులో మన హీరోయిన్ ఒకరు. వీళ్ళు 5గురు వెళ్ళి అక్కడ ఉన్న ఆ మాన్స్టర్ ముందు నిలబడి వాళ్ళు తమ స్పెల్స్ వాడి ఒక పెద్ద అటాక్ చేద్దామని రెడీ అవుతారు. ఆ టైంలో చూస్తే ఆ మాన్స్టర్ చాలా ఈజీగా వీళ్ళ వైపు వస్తూ ఉంది. వీళ్ళు కూడా అటాక్ చేస్తారు. వీళ్ళు చేసిన అటాక్ ఆ మాన్స్టర్ ఉన్న చోటే లేకుండా మాయమైపోతుంది. ఇది చూసి మిగతా వాళ్ళందరూ షాక్ అవుతారు. మనం క్రిమ్సన్ ఫ్లాష్ మాన్స్టర్ ని ఓడించామా అని అడుగుతున్న హీరోతో, మీరందరూ కలిసి దాన్ని ఓడించారు, మీరు ఇంప్రూవ్ అయ్యారని చెప్తారు. అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా చాలా మాన్స్టర్లను విడివిడిగా ఓడించేస్తారు. మన హీరో లాగి ఇంకొక అతను కూడా స్వోర్డ్ వాడటం నేర్చుకుంటూ ఉంటాడు. అతను కూడా వచ్చి మాన్స్టర్లను చిత్తకొట్టేస్తాడు. మిగతా వాళ్ళందరూ సూపర్ అని అలా మాట్లాడుకుంటున్నప్పుడే అక్కడ మన ఆకాష్ కూడా సరే ఓకే అని చెప్తాడు. అంటే ఇప్పుడు మన చిన్నమ్మకి ఇద్దరికి ఎంగేజ్మెంట్, అంటే హీరోయిన్ ఇద్దరిని చూసారా, వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఆ ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది. ఎంగేజ్మెంట్ లో వాళ్ళు చూడడానికి చాలా బాగుంటారు. హీరో అయితే నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోతాడు. ఎంత అందంగా ఉందో అనుకుంటే ఇద్దరు హాల్లోకి వస్తారు. హాల్లో చూస్తే చాలా మంది వీళ్ళకి సపోర్ట్ చేస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారు. అక్కడ కింగ్ వస్తారు. కింగ్ ఆధ్వర్యంలో వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది. హీరోయిన్ చాలా హ్యాపీగా ఉంటారు. ఈ హ్యాపీ ఎండింగ్ తో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే అలాగే లైక్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.